చోమని బాబు గారి తల్లిదండ్రులకు, ఇక్కడ వచ్చిన కోటీశ్వర్లందరికీ, అదృష్టవంతులందరికీ అందరికీ కృతజ్ఞతలు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, మా అన్నయ్యకి, అక్కయ్యకి అందరికీ కృతజ్ఞతలు. నాతో క్లాస్ చాలా అంటే చాలా బాగుంది. నేను ఈ క్లాస్కి రావడం ఫస్ట్ టైం. నేను రాకముందు ఏంటంటే మా అక్క ఫస్ట్ క్లాస్కి వచ్చింది. ఎలా జరిగిందంటే అప్పుడు నేను బయట ఉన్నాను. తర్వాత నేను అక్కని అడిగి తెలుసుకున్నాను ఏం జరిగింది, ఎలా జరిగిందని చెప్పారు. సో అలా చూసుకుంటూ కొన్ని వీడియోస్ చూసుకుంటూ అక్క చెప్పిన దాన్ని బట్టి నేను చేసుకున్నాను, అఫర్మేషన్స్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నాను. నాకు వచ్చే సాలరీ కాకుండా నాకు నెలకి 3 లక్షల జీతం రావాలి. ఆ జాబ్ నాకు 3 లక్షల జీతం ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి కోరుకున్నాను. బట్ ఏంటంటే అనుకోకుండా ఎవరో ఒకరు, అది నాకు అన్నోన్ పర్సన్స్, వాళ్ళ నుంచి కాల్ వచ్చింది. అసలు ఇన్ని ఇయర్స్ నుంచి నేను జాబ్కి కూడా ట్రై చేయట్లేదు ఎప్పుడు కూడా. అలాంటిది వాళ్ళ అనుకున్నాను. నాకు వాళ్ళు కాల్ చేశారు. కాల్ చేసి ఇట్లా ఏంటి అబ్రాడ్లో ఒక జాబ్ ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి అన్నారు. ఓకే అని చెప్పేసి అన్నాను. వాళ్ళు చెప్పారు నెలకి 3 lakhs వస్తుంది, చేసుకుంటే నెలకి 3 lakhs వస్తుంది ఈ జాబ్ అని చెప్పేసి అన్నారు. నేను స్టన్ అయిపోయాను. అసలు అది వస్తుంది రావడం నాకు సెకండరీ. బట్ నేను అది రావడం సెకండరీ, వస్తుందా లేదని నేను అనుకోలేదు. అలా వస్తుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను నెలకి 3 లక్షలు రావాలనుకున్నాను. బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎవరు నాకు తెలియదు, నేనెవరో వాళ్ళకి తెలియదు. వాళ్ళు 3 లక్షల జీతం వస్తుంది, ఈ జాబ్ చేసుకుంటా అని చెప్పారు, ఆఫర్ ఉంది అని చెప్పారు. నేను సరే అని చెప్పేసి నేను ట్రై చేశాను. ఇంటర్వ్యూ అయితే ఇచ్చాను. కాకపోతే అది కొంచెం నాకు అది క్వాలిఫికేషన్ అది కాదు. సో అందుకు మరి నేను ఏం మిస్టేక్ చేస్తాను తెలియదు. బట్ అది నాకు అంటే రాలేదు, దానికి నేను ఎలిజిబుల్ అవ్వలేదు. ఏంటంటే నా క్వాలిఫికేషన్ వేరు, అక్కడ ఉన్న క్వాలిఫికేషన్ వేరు. ఆన్సర్ వచ్చింది. ఆ జాబ్ రాకపోవడం సెకండరీ. బట్ నేను అనుకున్న 3 లక్షల శాలరీ అక్కడ నాకు సింక్ అయింది. సో ఖచ్చితంగా అంటే విషయం ఏంటంటే ఇది నువ్వు అనుకున్నది నీకు వచ్చేలా తెప్పిస్తున్నాను అని చెప్పేసి నాకు హింట్ వచ్చింది. సో నేను చాలా బిలీవ్ చేస్తున్నాను. అందుకు ఇంకా అది జాబ్ రాకపోవడం నేను ఏం బాధపడట్లేదు. గురుగారికి కాల్ చేశాను, నాకు ఇలా జాబ్ మరి రాలేదు అంటే, అది పోయిందంటే ఇంకా దానికన్నా చాలా బెటర్ది వస్తుంది అని చెప్పేసి అన్నారు. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నేను చాలా బిలీవ్ చేస్తున్నాను. సో తప్పకుండా నాకు దానికన్నా బెటర్ది ఏదో ఒకటి ఇంకా చాలా మంచిది వస్తుంది. సో అందుకు నేను బిలీవ్ చేసి నేను ఫస్ట్ టైం ఈ క్లాస్కి రావడం. సో క్లాస్ చాలా బాగుంది, ఫుడ్ చాలా బాగుంది. ఏసీకి, ఫుడ్కి, అందరికీ, ఇక్కడ స్టాఫ్ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. విశ్వానికి, డబ్బుకి కూడా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మీకు వచ్చిన ధనవంతులందరికీ, కోటీశ్వర్లకి కృతజ్ఞతలు. విశ్వాన్ బాబు గారికి కృతజ్ఞతలు. వాళ్ళ అమ్మగారికి, అమ్మ నాన్నగారికి కృతజ్ఞతలు. మీ ఫ్యామిలీ మెంబర్స్ గారి అందరికీ కృతజ్ఞతలు. నన్ను కన్నా మా అమ్మ నాన్నందరికీ కృతజ్ఞతలు. చెల్లె తమ్ముని కూడా కృతజ్ఞతలు. ఈ సబ్జెక్ట్ నాకు పరిచయం చేసింది మా అమ్మగారే. అమ్మ వీడియోలు చూసింది యూట్యూబ్లో, డబ్బు ఈజీగా సంపాదించవచ్చు ఎలాగైనా అని అనేసరికి డబ్బు సంపాదించడమా అని చెప్పేసి అమ్మ చూసి నాకు 1 వీక్ వరకు చూసి నాకు షేర్ చేసింది. అమ్మ డబ్బు గురించి నేను ఒక వీడియో పంపిస్తున్నాను, నువ్వు చూడు ఫస్ట్, నన్నేమనకు అన్నది. సరే అమ్మ చెప్పిందంటే అందులో ఖచ్చితంగా మెసేజ్ ఉంటుంది అని చెప్పేసి నేను బలంగా నమ్మిన. చూస్తానులే అని చెప్పేసి చూసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు నేను మెడిటేషన్ చేసేదాన్ని. గురుగారు 4 years నుంచి మెడిటేషన్ చేస్తున్నాను. దాంట్లో కొన్ని అనుభవాలు వస్తాయి అన్నమాట. చేసిన ఇంటర్వ్యూలో ఒక్కొక్క వాటికి నాకు ఆన్సర్స్ దొరికాయి కొన్ని. అప్పుడు నాకు చాలా క్లిక్ అనిపించింది. అవును, ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో ఏదో ఉంది, ఆ మెసేజ్ తెలుసుకోవాలి అని చెప్పేసి నేను కూడా అఫర్మేషన్ చేస్తున్నాను. చాలా బాగా అనిపిస్తుంది గురుగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హెల్త్ చాలా బాగా క్యూర్ అయ్యింది. అంతకుముందు నడుము నొప్పి, కాళ్ళు నొప్పి, ఆర్థరైటిస్ అని చెప్పేసి చాలా సఫర్ అయ్యేదాన్ని. ఎప్పుడైతే ఈ 3:45కి లేచిన తర్వాత చాలా అసలు జర్నీ అయితే చాలా బాగుంది. డే అంతా చాలా హ్యాపీ, అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. అసలు
అవును మమ్మీ మంచి అనిపిస్తుంది అని మా చెల్లికి షేర్ చేసిన గీత ఇట్లా బాగుంది నువ్వు కూడా చెయ్యాను అవునా అక్క అని చెప్పేసి తను అయిపోయి ఎవరైనా మామూలుగా ఎవరైనా ఫోన్ చేసి అమ్మ ఏం చేస్తున్నారని ఈ ముచ్చట్లు మాట్లాడుకుంటారు, లోక సంబంధమైన ముచ్చట్లు మాట్లాడుకుంటారు జనరల్గా. కానీ ఈ సబ్జెక్టు తెలిసిన తర్వాత 1 అవర్కి ఎప్పుడు దొరికితే అప్పుడే మా డాడీకి కానీ మా మమ్మీకి కానీ, మమ్మీ ఈ వీడియో చూసావా, మమ్మీ ఈ అఫర్మేషన్ చేసావా, వీళ్ళు ఇట్లా జరిగిందట, మొత్తం బాబుగారు ముచ్చట్లే, మొత్తం ఇవే మెసేజ్లు. విశ్వమని బాబు గారు. కానీ మా ఫ్యామిలీ మాత్రం మీ పరంగానే సెట్ అయింది గురువుగారు, నిజం చెప్పాలంటే. ఇక మాకు ఎలాంటి థాట్స్ లేవు, బయట విషయాల గురించి మాకు లేదు. ఎంతసేపు ఈ ముచ్చట్లతోటి ఈ విషయాలతోటి మాకు డే అంతా గడిచిపోతుంది. అలాగే డబ్బు ప్రవాహం. నేను అఫర్మేషన్ చేసుకున్నాను, అవునా మన విశ్వానికి నేను కనెక్ట్ అయిందంటే ఎలా, నేను ఎట్లా తెలుసుకోవాలి, నాకు 10,000 కావాలి, అవసరం ఉంది అని చెప్పేసి అనుకున్నాను. నెక్స్ట్ డేనే నాకు తెలిసిన అన్నయ్య, అమ్మ నా దగ్గర 10,000 ఉంది మీరు తీసుకోండి అని చెప్పేసి పిలిచిచ్చారు. అలాగే మళ్ళీ 1 వీక్ అయిన తర్వాత 8,000 వచ్చింది. ఆ తర్వాత నేను బిజినెస్ చేయాలి అని అనుకున్నాను. అనుకోకుండానే నేను లోన్ ట్రై చేశాను అనమాట. ఇంతకుముందు చేస్తే మీకు సిబిల్ లేదు, రాదు, కష్టం అని చెప్పేసి అన్నారు. కానీ అఫర్మేషన్ చేసిన తర్వాత బ్యాంక్ దగ్గరికి వెళ్తే, మేడం మీది ఈ సిబిల్ కరెక్ట్ లేదు కానీ నేను మీకు ఇస్తాను అని చెప్పేసి అన్నారు. సార్ 1 lakh శాంక్షన్ అయింది. బ్యాటరీ ఉన్నా మాట్లాడొచ్చు, బ్యాటరీ లేకపోయినా కూడా మాట్లాడొచ్చు అని అర్థం అన్నమాట దానికి. అంటే దీంట్లో బ్యాటరీ లేకపోయినా కూడా ఇస్తారు నీకు. yes మాట్లాడిచ్చే చాలా మిరాకిల్స్ సార్. ఇక ముందు కూడా నాకు ప్రతిరోజు మిరాకిల్స్ జరుగుతాయి. మీ ఆశీర్వాదాల వల్ల నాకు అన్నీ ప్రతిదీ అనుకూలంగా ప్రతిదీ జరుగుతాయని నేను ఎంతో నమ్మకంతో బిలీవ్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. నా వ్యాపారం ఇంకా బిజినెస్ ఇంకా డెవలప్ కావాలి, నాకు రావాల్సిన ప్రాపర్టీ కూడా రావాలి. మీ బ్లెస్సింగ్స్ తీసుకుందామని వచ్చాను. క్లాస్ సూపర్గా ఉంది, ప్రతి ఒక్కరికి అర్థమైతే, చదువుకున్న వాళ్ళకు, చదువు లేని వాళ్ళకు ప్రతి ఒక్కరికి అర్థం ఎలా ఉంది సార్. చాలా బాగుంది. ఈ క్లాస్ వలన ప్రతిదీ కూడా, అంటే ఇప్పుడు ఒక సబ్జెక్టు గురించి కానీ, ఒక జాబ్ గురించి కానీ సెంటర్స్ ఉంటాయి, కోచింగ్లు ఉంటాయి. కానీ డబ్బుని సంపాదించడానికి మాత్రం ఇలాంటి కోచింగ్లు ఉండవు, ఏది ఉండదు. కేవలం విశ్వమని బాబు గారి మాత్రమే చెప్పగలరు. ఇంత చాలా సాటిస్ఫాక్షన్ ఉంది సార్, ఉంటుంది. ఇది ఎప్పటికీ భవిష్యత్తులో కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ గారికి కృతజ్ఞతలు, బాబు గారికి, వాళ్ళ అమ్మ నాన్నలకు కృతజ్ఞతలు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరికీ కృతజ్ఞతలు, ఇక్కడ వచ్చిన ధనవంతులకి అందరికీ కృతజ్ఞతలు. నేను ఏప్రిల్ నుంచి నీ వీడియో చూస్తున్నా సార్. నేను చూడంగా ఇట్లా వచ్చింది. మేము అక్కడికి దేవాలయంకి వచ్చినాము, కర్ణాటక వచ్చినాము. అక్కడ వెళ్ళొచ్చిన 2 రోజులకే నీ వీడియో నాకు కనిపించింది. మేము కూర్చున్న దానిలో డబ్బు సంపాదించుకోవచ్చు అని చూస్తాను. నేను వెతికేది డబ్బు కోసమే కదా, డబ్బు కోసమే. ఇదేంటి కూర్చున్న దానిలో డబ్బు సంపాదించుకోవచ్చు అని చెప్తున్నాడు అని ఒక గంట సేపు చూసిన ఈ వీడియో, ఒక అర్ధగంట సేపు చూసిన, 1/2 hour. ఆ తర్వాత మా ఆయన తీసుకువెళ్ళాడు ఫోను. అయ్యో ఫోన్ పోయిందని ఊకున్నా. మళ్ళీ సాయంత్రం వచ్చిండు, సాయంత్రం తీసుకొని చూసిన, మళ్ళీ ఒక 10 నిమిషాలు చూసిన అంతే. మళ్ళీ ఫోన్ తీసుకెళ్ళినాడు. ఫోన్ నా దగ్గర ఉండదు కదా. మళ్ళీ తెల్లారి చూసిన, మళ్ళీ అదే వచ్చింది. 3 రోజులు ఇదే వచ్చింది. ఇదే ఫోన్ పోయింది అనుకుని మళ్ళీ ఇదే వస్తుందని అప్పుడు ఒక గంట సేపు ఇక మంచిగా చూసిన మొత్తం. ఇక చూసి అప్పుడు నాకు అర్థమైపోయింది, ఇది డబ్బు సంపాదనే వస్తుంది. ఇది ఏందని 3 రోజులు, ఒక 1 రోజు నేను మొత్తం చూసుకున్న తర్వాత మా పాపకు ఫోన్ చేసిన, మా పెద్ద పాపకు, సిద్దిపేటకు. అమ్మాయి ఇది వచ్చింది వీడియో, ఒకసారి నువ్వు చూసుకొని నువ్వు మంచిగా విన్న తర్వాత అప్పుడు చెప్పు అని, నువ్వేమనకు, నన్ను ఉట్టి అది చూడు అంతే అన్నా. ఆమె చూసుకుని నేను అప్పటికే నీకు నేను అప్రమేషన్ చేసుకోగా నాకు 1-10 రోజులకే మా చిన్నమ్మాయికి మంచిగా, ఆమెకు జాబ్లో మంచిగా వచ్చేసింది అప్పటికి. అంటే నేను ఎవరికి ఇక మా సార్స్గా మొన్న వచ్చి ఇక్కడ నీ ఆశీర్వాదం తీసుకొని పోయినాం కదా,
మా సార్ మంచిగా మారిండు ఆయనసుగా చేస్తున్నాడు ఇప్పుడు ఆపరేషన్. మారిపోయాడా? చాలా మారిండు, అంటున్నాడా? చాలా మారిండు సార్. ఇక్కడికి వచ్చిండు. ఇక్కడికి వచ్చింది ఇప్పుడు. మారిపోయినాడు. చాలా మారిండు సార్ ఆయన. వెరీ గుడ్. అఫర్మేషన్ కూడా ఇస్తుండు. చేస్తున్నాడు, ఆయన చేస్తున్నాడు ఇప్పుడు. అయితే మొన్న ఇక్కడికి వచ్చి పోతున్నాం కదా ట్రైన్కు. ఆ ట్రైను ఒక విశ్వన్ బాబు వచ్చిండు మాకు. వచ్చి ఎక్కడికి వెళ్తున్నారమ్మా అంటే మేము నిర్మల్ ఇది నిజామాబాద్ వెళ్ళాలి అన్నీ అన్న. ఇక్కడితే బ్యాగులు ఇక్కడ దాన్ని తీసుకెళ్ళి ఆయన 2 బ్యాగులు పట్టుకొని పోయిండు. అప్పటికే ట్రైన్ వచ్చేసింది. అది ఇదేనమ్మా నిజామాబాద్ ట్రైన్ అన్నాడు. మా ఆయనేమో టికెట్లకు పోయిండు అక్కడికి. అది అప్పటికే వచ్చేసింది, ఆగింది. 1 నిమిషం కాగదు అసలు ఇక్కడ సీతాపల్లి ట్రైన్. లోకల్ ట్రైన్. అటువంటిది 5 నిమిషాల ట్రైన్ ఆపిండు. ఆయన అట్లనే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు ఆయన. వచ్చి ట్రైన్ ఆపిన టికెట్లు తీసుకొని వచ్చి మేము ట్రైన్లో కూర్చుని మేము ట్రైన్లో ఎక్కి కూర్చున్న తర్వాత అప్పుడు ట్రైన్ కదిలింది. మా పిల్లర్స్గా ఇంతసేపు ట్రైన్ ఎట్లా ఆగింది మీద అంటే నేను విశ్వన్ బాబు నమ్మిన కదా, ఆయనకే నేను మొక్కుకున్నా. విశ్వన్ బాబు అంటే నాకు ఆగన్నావా? ఆగింది. ఆగింది అంతే, ఆగింది. మిరాకిల్ అంటే మస్తు మిరాకిల్. ఎంతసేపు ట్రైన్ ఆగనాగదు. నువ్వు విశ్వన్ బాబు నమ్మిన కదా, విశ్వన్ బాబే ఆపిండు మాకు ఎక్కించింది వచ్చి అని. వెరీ గుడ్. మళ్ళీ 2 సార్లు నువ్వు నా కళలో 3 సార్లు వచ్చినావు సార్ నా కళ. మంచిది. మంచిది జరుగుతుంది. ఒకసారి 2 బ్యాగులు తీసుకొని వచ్చినావు. 2 బ్యాగులు తీసుకొని వచ్చింది. దానంలోనే అది ఫస్ట్ నేను 4 గంటలకు దానం చేస్తా. 4 గంటల వరకు నేను మొత్తం అయిపోతాయి అఫర్మేషన్లు అన్నీ. ఇక దానం చేస్తున్నా. దాని నా ముంగట్టుకెళ్ళి ఇట్లా వస్తున్నావు, 2 బ్యాగులు పట్టుకొని వస్తున్నాడు. లోపలికి వెళ్ళి ఇగో శ్రీనివాస్ పంపించాడు. ఆయన 2 బ్యాగులు పెట్టేసింది, పోయిండు ఆయన. డబ్బులు బ్యాగులో. నేను దానం అంతా అయిపోయిన తర్వాత లేచిపోయి లోపలికి వేస్తారంటే మా బాబు ఉన్నాడు. నాని ఇప్పుడు ఎవరా వచ్చిన వాళ్ళు ఏమో పెట్టిపోయిండు అని అంటే, ఏమో ఎవరేమైనా శ్రీనివాస్ అట పంపించినట్ట 2 బ్యాగులు అక్కడ పెట్టేసి పోయిండు అని అంటున్నాడు. మరి చూసినామా నాన్న అంటే నేను చూలే అన్నాడు. నేను వయసు చూసినా మన చూసేవరకంటే 1 బ్యాగ్ నిండా మొత్తం ఇట్లా బుక్స్లు ఉన్నాయి సార్. అందులో అదే డబ్బా ఒక బ్యాగులోనేమో డబ్బులు ఉన్నాయి మొత్తం, ఒక బ్యాగులో మొత్తం నోట్స్ ఉన్నాయి అందులో బుక్స్లు. నాని ఇంట్లో బుక్కులు ఉన్నాయి, బుక్కులు ఉన్నాయా అన్నప్పుడు నా కొడుకు వచ్చి చూస్తుండే అందులో. అరే అన్ని బుక్కులు ఒక బ్యాగ్ నిండా డబ్బుల కట్టలు, ఒక బ్యాగ్ నిండా బుక్కులు మొత్తం. వెరీ గుడ్. వెరీ గుడ్. వచ్చిందా లేదా? వచ్చింది సార్, వచ్చింది సార్. థ్యాంక్ యూ. ఇగో మా పిల్లల పెళ్ళి కావాలా. ఫ్యామిలీ బాబు విశ్వాన్ బాబు మేము జీవితాంతం మర్చిపోలేము. మేము నాది ఊపిరి ఉన్నంత కాలం బాబు గారు నీవి వ్యక్తి భిక్షనే మాకు. మా ఇంట్లో చాలా హ్యాపీగా ఉన్నాం సార్. మా సార్ మారిండి అయితే మేము ఫ్యామిలీ మొత్తం హ్యాపీ. ఇప్పుడు లేకపోతే చాలా సంతోషం సార్. మేము కోల్పోయిన ఆస్తులన్నీ 10,000 విశ్వం చేత ఆశీర్వదించబడి 1000 రేట్లు మాకు తిరిగి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దాని దయ వల్ల మేము ప్రతిరోజు 3:45కి లేచి ప్రతి ఒక్కరం మెడిటేషన్ చేసుకుంటాం. మా ఫ్యామిలీ మొత్తం వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. విశ్వాని బాబు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. మేము ఫస్ట్ టైమే కానీ తండ్రి అన్ని చాలా మీరే చాలా కృతజ్ఞతలు. ప్రతిరోజు డబ్బు వస్తుంది. ప్రతిరోజు డబ్బు మీ ఆశీర్వాదం డబ్బు కోసం కాదు, ఆశీర్వాదం. అన్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన వారందరూ అదృష్టవంతులు, కోటీశ్వరులు. గురువు గారికి కృతజ్ఞతలు. నేను లాస్ట్ టైం వచ్చాను, జూన్ 21 వచ్చాను. అంటే మినిమం 50 డేస్ అవుతుంది. నేను 8 సంవత్సరాల నుంచి కలగన్న ఒక కళ నిజమయ్యే రోజు వచ్చింది. 8 సంవత్సరాల నుండి అది ఒక పెద్ద అద్భుతం. అది తర్వాత కనపడుతుంది, మళ్ళీ వస్తూ ఉంటా. 8 సంవత్సరాల నుంచి నేను మళ్ళీ దాంట్లో ప్రవేశించుతా, నా కన్న కళ నిజం చేసుకుంటా అని తపన పడేటోని. ఎంత తపన పడ్డా కూడా వెనక ముందు అవుతున్నది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అవకాశం మళ్ళీ వచ్చింది. నేను అందులో అడుగు పెడితే నా రేంజే వేరుంటుంది.
నా రేంజే వేరు. అది కూడా ఒకసారి నా బిడ్డ నా అల్లుడు వాళ్ళకు సర్వదా కృతజ్ఞతలు. నా బిడ్డ అల్లుడు గొప్ప వ్యక్తులు వాళ్ళ ద్వారా నాకు మళ్ళీ అవకాశం వచ్చింది. విశ్వమణి బాబు గారి వీడియోలు నేను ఒక్క వారం రోజులు చూసినా అని చెప్పినా వచ్చేసిన. నేను మంచి వీడియోల కొరకు ప్రయత్నం చేస్తాను. నేను ఆల్తు ఫాల్తు వీడియోలు అస్సలు చూడను. చివరకు లాస్ట్కు ఒక 2-15 రోజుల కింద గురుగారి వీడియో టచ్ అయింది. నా జీవితం మారిపోయింది. నాకు అర్థమైపోయింది నేను మహాకోటీశ్వరుణ్ణి. ఇప్పుడు మీకు ఇలా కనపడుతున్నా మహాకోటీశ్వరుణ్ణి, అది నాకు మాత్రమే తెలుసు. అద్భుతం జరగబోతుంది, జరిగింది. కృతజ్ఞతలు అందరికీ, ఇక్కడ ప్రతి దానికి కృతజ్ఞతలు. అసలు అద్భుతం సార్. 50 రోజుల కింద వచ్చిన మళ్ళీ ఇవాళ వచ్చి పోయినసారి చెప్పిన సార్ ఫీడ్బ్యాక్ ఇస్తాను బూస్ట్ అంటే ఒక్కటి సార్. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ ఇన్ని ఇచ్చాడు, చాలా ఇచ్చాడు చూశారు కదా. 5 రోజులు వెయిట్ చేసిన ఏం చేయాలి, ఏది పట్టుకోవాలి, ఏది పట్టుకుంటే నేను క్లిక్ అవుతా, ఏంది అని చాలా 5 రోజులు వెయిట్ చేసిన. అద్దం అఫర్మేషన్ అద్భుతంగా మారిపోయింది. ఒక్కదాన్నే పట్టుకున్నా. అద్దం అఫర్మేషన్ చాలా అద్భుతాలు జరుగుతాయి. అందరం కోటీశ్వర్లమే. మనలో ఉన్న జ్ఞానాన్ని బయటికి తీస్తే ఆ అద్భుతం ఎంత ఉంటుంది అనేది వాళ్ళకే అర్థమవుతుంది. ఆ గురువుగారు విశ్వమణి బాబు గారు అర్థమైపోయింది. అన్నీ చెప్పినా కూడా ఏం చేయాలని ఆలోచించి అసలు పోయిన కాలంలో 5 రోజుల కనుక ఏం చేయలే. ఆలోచించి ఏదైతే మనం పట్టుకుంటే ముందుకు పోతాం అని ఆలోచించుకొని అద్దం అఫర్మేషన్ పట్టుకున్నా. కృతజ్ఞతలు గురువుగారు. థ్యాంక్ యూ అందరికీ. మళ్ళీ వస్తా ఫీడ్బ్యాక్తోని. అవును సార్. జూన్ 21, ఇప్పుడు ఆగస్టు 9. ఇంత లోపులనే నాకు ఎంతో దూరం వెళ్ళిపోయినా, నాకు అర్థమైపోయింది. అదే మీకు చెప్తున్నా. 8 అది నేను అందులో దిగుతెట్టుడు అనేది నాకే మాత్రం అర్థమవుతుంది. అది మీకు అర్థమవుతుంది మీరు చేసిన దాన్ని బట్టి. థ్యాంక్ యూ సార్. అందరికీ కృతజ్ఞతలు. గురువు గారికి పాదాభివందనాలు. వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు పాదాభివందనాలు. నేను దీంతోనే 5వ క్లాసు ఫస్ట్ క్లాస్ అప్పుడే ఫీడ్బ్యాక్ ఇచ్చిన, మళ్ళీ ఇప్పుడు ఇస్తానా. నేను చిన్నగా టైలర్ షాప్ పెట్టుకున్న గురువుగారు. అప్పుడు 3000 రెంటే కట్టడమే ఇబ్బంది. అప్పుడు ఇబ్బంది షాప్ తీసేసి ఊర్లోకి వెళ్ళిపోదాం అనుకున్న పరిస్థితి. కానీ ఇప్పుడు గురువుగారిని నమ్ముకున్న నేను క్లాసు తప్పకుండా పాటిస్తాను. అన్ని నియమాలు పాటించుకుంటూ ఇప్పుడు ఒకటే షాప్లో 2-3 డెవలప్మెంట్ చేసుకున్న. ఇప్పుడు కిరాణా షాపు, టైలరు, పూజా స్టోరు, కూరగాయలు అన్నీ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. 10,000 సార్ రెంట్. ఇప్పుడు 10,000. మా అమ్మాయి తీసుకొచ్చింది సార్ క్లాస్కు. తెలంగాణ నోటిఫికేషన్ వేసింది కాబట్టి ఆమె ఎస్ఐకి ప్రిపేర్ అవుతుంది. మీరు ఫస్ట్ వచ్చినప్పుడే అన్నారు మీ అమ్మాయి ఎస్ఐ అవుతుందని. ఎస్ఐ గారు అని పిలిచిరు మీ నోటి నిండా. మీ ఆశీర్వాదం కోసం ఒకసారి నన్ను మళ్ళీ పంపించింది. గురువు గారితో నన్ను ఓన్లీ ఒకసారి పిలవాలనేసి ఒకసారి మీరు ఆశీర్వాదం ఇవ్వాలి సార్ మా అమ్మాయికి. ఎస్ఐ చాలు సార్. ఇక ఓకే సార్, సంతోషం సార్, హ్యాపీ. మా బిజినెస్ కూడా బ్రహ్మాండంగా నడుస్తుంది. నేను ఈరోజు ఇంత ఆదాయం అనుకొని ఎల్లో పేపర్ రాస్తే ఆ రోజు ఖచ్చితంగా అంత అమౌంట్ వస్తుంది సార్. ఎట్లా వస్తుంది అనేది మేమే ఆశ్చర్యం. మా ఆయన కూడా మాకు సపోర్ట్ చేస్తాడు. చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నాం. సబ్జెక్ట్ని అయితే మిస్ కాకుండా పట్టుకోండి అందరు. థ్యాంక్ యూ సార్. నేను ఫోటో లేదు కాబట్టి సెల్లో చూసుకోండి. గురుగారు పూజ చేసుకొని కొబ్బరికాయ కూడా కొట్టుకున్నా. మీరే నా గురుగారు, మీరే నాకు బతుకు తెరువు చూపించింది మీరే కాబట్టి నేను మిమ్మల్ని ఆ రోజంతా పూజ చేసుకున్నా సార్. హ్యాపీగా ఆనందంగా. అదృష్టానికి, తెలివానికి, గొప్పవానికి, మేధావానికి అందరికీ కుడుతున్నారు. మా గురుగారు మాకు ఇద్దరు మేపుతున్నారు. గురుగారికి చాలా కుడుతున్నారు. గురుగారు వెనక ముందులు చాలా చేస్తున్నావు గురుగారు. మాకు 2 సంవత్సరాలే ఈ క్లాస్ వింటున్నావు, నీ మాటలు వింటున్నావు, దినం ఈడో చూస్తున్నావు. అద్భుతం అవుతున్నావు గురుగారు. వెనక ముందులు చేస్తున్నావు, కళ్ళలో వస్తున్నావు, అంతా చేస్తున్నావు గురుగారు. మాకు కూడా మారుతున్నాం గురుగారు, మారుతున్నాం. జర వెనక ఊరికి రావాలి, బొంబాయి పోవాలి, జర తప్పి మారుస్తున్నాం. మార్చిపోయినాం గురుగారు. అంతా మారిపోతాయి గురుగారు. నిన్న
మంచి జరుగుతుంది. డబ్బులు లేదని అనుకుంటే ఒక ఆయనకు అడిగిన, అంటే ఫస్ట్ నేను డబ్బులు ఇవ్వాలి అమ్మా, నువ్వు మిత్తి అయినా గట్టు, నా దగ్గర డబ్బులు లేవని అన్నాడు. సరే అని 2 మాటలు అంటే ఇనుకొని ఉక్కే వచ్చిన. అంటే నిన్న ఓలే ఇచ్చి ₹1,00,000 ఇచ్చిండు గురుగాడు. 2 మాటలు అన్నాడు, మళ్ళా వడ్డీ కట్టుకొని మళ్ళీ ₹1,00,000 ఇచ్చి తోలిండు. వాళ్ళే కూర్చిస్తున్నారు అన్నమాట. వాళ్ళే ఇచ్చిండు. నేనన్నా మా గురుగారికి దలుచుకున్నా, నేను ఈ ఒక్కటేసారి నేను నమ్మేది, లేకుంటే ఈ గురుగారికి ఇడిచిపెడతాను. 2 సంవత్సరాలు నాకు ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు. నేను కళాసే రాను, ఇడిచిపెట్టాలని సార్. మళ్ళీ నాకు 20 లక్షల అప్పులు ఉన్నాయి సార్. నేను ఎట్లా చేయాలి? ఇన్ని దినాలు 10 తిప్పలు పడుతున్నాను. 2 కొడుకులు ఆటోలో ఉండాలి, ఆటోలో కూడా బుకింగ్ వస్తలేరు అంటున్నారు. ఎందుకు నాకు వెనక ముందుకు ఎందుకు బాధ పెడుతున్నావు? ఇస్మా నాకు ఉండదా లేదా? ఈ ₹1,00,000 నాకు రాకుంటే నేను కళాసును పోను, ఎక్కడ ఓనన్నా తిక్కలేకనే అయిపోతానని చెప్పిన గురుగారు. అద్దలా మాట్లాడి నా టెన్షన్ నాకే, మా ఆయన బొంబాయిలో ఉండడు, నేను ఊరికి వెళ్ళి వచ్చిన. అంటే నేను ఆ సేన్ పని అంతా చేసుకొని నేను అంతా రాత్రి పూటలు నిద్రనే రాలేదు. ఈ ₹1,00,000 రావాలి, నేను పోవాలి కళాస్. రాను వదిలిపెట్టాలి. ఇప్పుడు లేనే లేదు. 2 సంవత్సరాలు చూసినా కానీ ఇప్పుడు వద్దు అని చెప్పిన గురుగారు. ₹1,00,000 రామ్మా పైసలు తీసుకోమని చెప్పిండు. మా ఆయన అన్నాడు, అమ్మ నీవు గట్టిగా అడిగినావా, గట్టిగా చెప్పినానా, లేకుంటే వడ్డీ తీసుకొని నీకు ఉత్తనే చెప్పిండా, మళ్ళీ కళాస్ వచ్చే పోవాలనా వద్దా అంటే, అయినా నీవు చెప్పకు, నీవు ఫోన్ చేయకు, ఆయన ఇస్తా అని మాట ఇచ్చిండు, ఆయన ఇస్తాడు, నేను కళాస్కి వస్తా అని చెప్పిన. ఇచ్చేసిండు. వదిలిపెట్టాలని అనిపించింది సార్. ఏం చేస్తాం వాళ్ళు, చేయాలి సార్. మేము కోటీశ్వరు కావాలి. 10 మంది చూపు, ఇన్ని దినాలు 10 మంది మాటలు విన్నాం, కానీ ఇప్పుడు 10 మంది చూపు మా మీద పడాలి గురుగారు. గట్టిగా చేస్తా గురుగారు, నేను గట్టిగా కళ బాగున్నది. అన్నం పెట్టే వాళ్ళకు, ఏసీలకు, కుర్చీలకు అంతా కోటీశ్వరులకు అందరికీ కుడుతున్నారు సార్. మా గురుగారి విద్య నిర్భయ గురుగారికి, మా దొరికిండు గురుగారికి చాలా అంతా బొంబాయి ఇడిచిపెట్టాలి సార్. ఇక్కడ ఇక గచ్చిపోలిలా నేను పిల్లాడి తీసుకున్నాలే, 2 ఇల్లు కొట్టాలి, ఇల్లు కొనాలే. నేను మీ ఇష్టం బాబు గారి శక్తి అంటే ఆ దేవునికి నమ్మది లేదు. నీకు పట్టుకున్నాం, మీ గురుగారికి ఎక్కడ కళాస్ అంటే అప్పుడు వస్తున్నాం, కానీ మాకు ఈ సక్సెస్ కావాలి. మళ్ళీ వచ్చిన కళాస్ నుంచి నా సమస్యలంతా పోవాలి. నేను కళాసులు వచ్చి నీకు 20,000 దండలు నేను వేయాలి. ఇదే మాట సార్. చాలా నమస్కారం. నన్ను పుట్టినప్పటి నుంచి నన్ను బాగా చూసుకుంటున్న భూతల్లికి నమస్కారం. తర్వాత నా ఇస్కానికి కృతజ్ఞతలు. ఇంత మంచి సబ్జెక్ట్ నాకు పరిచయం చేసినందుకు ఇస్వానికి కృతజ్ఞతలు. నా గురువుగారికి కృతజ్ఞతలు. నా గురువుగారికి కూడా పరిచయం చేసినందుకు నాకు ఇస్వానికి కృతజ్ఞతలు, గురువుగారికి కృతజ్ఞతలు. సార్ ఆ రోజు ఫస్ట్ క్లాస్, నేను 21/6/2006 నాడు ఫస్ట్ క్లాస్ వచ్చినప్పుడు ఒక అద్భుతం జరిగింది సార్. ఇంటికాడ వెళ్ళినప్పుడు 21 తారీఖు వచ్చినాడు. మరుసటి రోజు నాకు ఒక అద్భుతం జరిగింది. ఎట్లా అంటే, ఆ రోజు నా పిల్లలు స్కూల్ నుంచి వస్తున్నారు. స్కూల్ నుంచి బస్ దిగి సాయంత్రం ఇంటికి వచ్చే లోపే ఆ కిడ్నాపర్లు వచ్చారండి సార్. కార్ నుంచి కిడ్నాపర్లు వస్తే మా చిన్నబ్బాయి చాక్లెట్ ఇస్తే చిన్నబ్బాయి తీసుకున్నాడు. పక్కనే ఉన్న మా పెద్దమ్మాయి మా చిన్నబ్బాయి చేతిలో ఒక చాక్లెట్ తీసుకుని ఆ కిడ్నాపర్లు మొహానికి ఇచ్చిందంట సార్. అప్పుడు ఆ కిడ్నాపర్లు పిల్లల చేతులను పట్టుకునే లోపే శివుడు బంగారు లారీ మీద వచ్చాడట సార్. బంగారు లారీ మీద వచ్చి వాళ్ళు పట్టుకునే లోపే పిల్లల చేతులను పట్టుకున్నాడట. అప్పుడు శివుడు ఆ కిడ్నాపర్లకు మీరేం చేస్తున్నారా అనేసరికి కారు దిగి వెళ్ళి పారిపోయాడట సార్ ఆ కిడ్నాపర్లు. అవును సార్. సాయంత్రం బస్ దిగి వచ్చే టయానికి కిడ్నాపర్లు వచ్చారట. కారు నుంచి చాక్లెట్ తీసుకుని ఇచ్చారట. మా చిన్నబ్బాయి తీసుకున్నాడు. మా పాప పక్కనే ఉంది. మా పాప గుంజుకొని వాళ్ళ మొహానికి ఇసేదంట. అంతలో బంగారు లారీ మీద శివుడు వచ్చి మా పాపని చేయి పట్టుకున్నాట. వారు పట్టుకునే లోపే వారు పట్టుకుని అక్కడే ఒక బైక్ని సృష్టించి మా ఇంటి సమీపంలో ఉన్న దుకాణం దగ్గరికి తీసుకొచ్చి ఇద్దరికి మజా బాటిల్ స్ప్రైట్ కొనిపించి మా పాపకి ₹50, మా చిన్న బాయ్కి ₹10 ఇచ్చి వెళ్ళిపోయాడు సార్. 10 ఇచ్చి ఇక పోండి, ఆ కిడ్నాపర్ రారు, మీరు సంతోషంగా ఇంటికి వెళ్ళిపోండి అంటే వచ్చేసారట సార్. అంతలో వెనక చూస్తే ఆ దుకాణం దగ్గరనే కిడ్నాపర్లు మన బిచ్చగాడు వచ్చాడు సార్. బిచ్చగాడు అడుగుతున్నాడట అక్కడనే, అమ్మ ధర్మం చేయని అని అంటున్నాడట. అడిగినప్పుడు పిల్లలు వెనక చూస్తే
బిచ్చగాడు అడుగుతున్నాడు. మళ్ళీ వెనక పోయి ఆ పిల్లలు ఆ శివుడు ఇచ్చిన 50 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి 60 రూపాయలు బిచ్చగాడికి ఇచ్చారట. ఇచ్చారు. నేను ఇంటికి వచ్చి ఇక నాకు చెప్తున్నారు సార్. అప్పుడు అంటే మర్చిపోతాడని సార్ మర్చిపోతాడనేసి ఏమేమి చెప్పాలని రాసుకొచ్చుకున్నాడు. అప్పుడు నా ఇంటికి వచ్చి నాతో చెప్తున్నారు సార్, ఈరోజు శివుడు మాకు కనిపించాడు నాన్న, మమ్మల్ని కిడ్నాపర్ నుండి శివుడే కాపాడాడు అన్నారు సార్. నేను అన్నాను అప్పుడు, ఏంటి మీకు శివుడు కనిపించాడా? శివుడు మీరు చూశారా? నిజంగానా? నిజంగానే నాన్న అన్నాడు సార్. మరి నేను అన్నాడు ఇప్పుడు నాకెప్పుడు కనిపిస్తాడట తల్లి అని అన్నాను సార్. నాకెప్పుడు మళ్ళీ కనిపిస్తాడు తల్లి అన్నాను సార్. నేను నీకు గుడి దగ్గర పోతే కనిపిస్తాడట నాన్న అన్నది సార్. నిజంగానే గుడి దగ్గర పోయి 2 రోజులు వచ్చి వచ్చాం సార్. 2 రోజులు వచ్చి గుడి దగ్గరనే 2 రోజులు ఉన్నాం. గురువు దేవుడు 2 రోజుల నుంచి వచ్చాం సార్. మన గురువు గారి దగ్గర వస్తున్నది ఎందుకోసం? దేనికి? క్లాస్ వినడానికే కాదు, మనలో ఉన్న దేవుని నిద్ర లేపి ఎండు తట్టి మనకు పరిచయం చేయడానికి చేస్తాడు. నాకు బాగా తెలిసింది, నాకు కూడా తెలుస్తుంది సార్ కొద్దిగా. కంపల్సరీ మనలో 2 మనుషులు, మనం ఇద్దరం. ఇప్పుడు నిన్న వాళ్ళు మీరు ఒకళ్ళుగా ఇద్దరం. మన ఇన్నర్ మైండ్ గొప్ప దేవుడు. మన గుడి దగ్గర దేవుడిని చూసి ఎక్కడెక్కడో పోయి మొక్కుతాం. ఎక్కడ గుడిలో లేడు దేవుడు, నీలోనే ఉన్నాడు దేవుడు. నువ్వు బలంగా నమ్మితే నీలో ఉన్నాడు దేవుడు క్షణంలో నీ కోరిక తీరుస్తాడు. అది నేను బలంగా నమ్ముతున్నాను. నాకు ఇంకా ముందు ఇంకా ఎక్కువ తెలుస్తుంది, ఇంకా నేను సాధిస్తాను. గురుగారు నాకు రాకముందు నేను ఒకటే కనుక్కున్నాను సార్, మీ క్లాస్ ఇన్ని పోయేలోపు ఒకటి కొనున్నాను. నాకు 786 నెంబర్ రావాలి అని ఎంత చెప్పినా మీరు దగ్గర పడితే రాలేదు సార్. ఇప్పుడు ఇక్కడ మీ క్లాస్కి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో స్టేషన్లో దిగినప్పుడు అక్కడ ఏదో కొనుక్కున్న టికెట్ కొనుక్కున్నప్పుడు వచ్చింది సార్. మీరు అన్నారు కదా 786 డబ్బు వస్తుంది అన్నారు కదా, ఇప్పుడు వచ్చింది సార్ డబ్బు. నాకు ఫుల్ కాన్ఫిడెన్స్, డబ్బు వస్తుంది అని చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది సార్ నాకు. ఇప్పుడు మనలో ఉన్న 2 దేవుడిని మర్చిపోకండి, దయచేసి నమ్మండి. మీరు నమ్ముకోండి. మనలో దేవుడు ఉన్నాడు. గుడి దగ్గర లేడు దేవుడు. మనల్ని నమ్ముకుంటే గుడిలో పోతే దేవుడు అంటాడు, ఇక్కడ దాకా ఎందుకు వచ్చిరా బాబు, నిన్ను నమ్ముకో, నేను చాలా సంతోషపడతాను, నిన్ను నమ్ముకో, నన్ను ఆనందపడతాను, నీలో కొలి ఉన్నారు అంటాడు దేవుడు. ఇప్పుడు మంచి బాధ ఈశ్వరు నాతో అంటుంది, ఇప్పుడు 2 రోజులు నువ్వు కష్టపడ్డావు కదా, నీతో నేనున్నాను, నీకేం కావాలన్నా ఊహించుకో, నేనున్నాను, భయపడకు, నేనున్నాను. 2 రోజులు భయపడ్డావు కదా. గురుగారు నాకు ఈఎంఐలు వస్తే ఏమొస్తే ఫోన్ చేస్తారు, నెలకు ఫోన్ చేస్తారు. ఆ నెల ఫోన్ చేసినప్పుడు నాకు గుండె దడ ఎంత అంటున్నదే. ఇక నేను చెప్పను ఏం చేయాలంటే ఏదో ఒకటి చేసేస్తుంది. ఇక నువ్వు ఎంత దూరం ప్రయాణించా, నీకేం కావాలన్నా ఇష్టం నాతో అంటుంది. పాట పాడుతున్నా, ఇష్టం నాకు అంటుంది. అప్పుడు ఇష్టం కోసం పాట పాడుతున్నా. చీకటితో ఎలిగే చెప్పాను నేనున్నానని, ఓటమితో గెలిపే చెప్పను నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని, ఎవ్వరు లేని ఒంటరి జీవికి తోడు దొరికిందని, అందరూ ఉన్న ఆప్తుడు నువ్వై చేరువయ్యావని, జన్మకు ఎరుగని అనురాగాన్ని పంచుతున్నావని, జన్మలు చాలని అనుబంధాలను పెంచుతున్నావని, మనసుతో మనసే చెప్పెను, శ్వాసతో శ్వాసే చెప్పెను, ప్రశ్నతో బదులే చెప్పాను నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని, కదిలే రాళ్ళను పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితువులుగా మలిచి ముందుకెళ్ళాలని, కన్నిటి కళలను మార్చుకోవాలని, కాచే నిప్పును ప్రమిదగా మెలిచి ముందుకెళ్ళాలని, శ్వాసతో శ్వాసే చెప్పాను, మనసుతో ధైర్యం చెప్పాను, చూపుతో మార్గం చెప్పాను నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. ఇంత మంచి సబ్జెక్ట్ నాకు నేర్పిస్తున్నాను. గురుగారు చాలా ధైర్యం వచ్చింది గురుగారు. 12 సంవత్సరాలు నేను చాలా కష్టపడ్డాను సార్. గురుగారు 12 సంవత్సరాలు లారీ తోలకుండా అసలు ఇంటికాడ ఒక్క రోజు కూడా ఉంటాను సార్. అది మణిబాబు చాలా నమ్ముకున్నాను సార్. నాలో దేవుడు